తూర్పుగోదావరి జిల్లా కోలమూరు పరిసర పొలాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం అట్లాగే కోరుకొండ సరిహద్దు ప్రాంతాల్లో 4 రోజులుగా పెద్ద పులి తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అది దాని గమనం ఎప్పటికప్పుడు మార్చుకుంటోంది. తొర్రేడు పరిసర ప్రాంతాల్లో ఆవుల్ని చంపి అక్కడే 2 రోజులు మకాం వేసిన పెద్ద పులి అక్కడ మొక్కజొన్న తోటల్లో కొంత సేదతీరినట్టు కూడా అటవీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఉదయం దాని పాదముద్రల ఆధారంగా పొలాల వెంబడి మొత్తం పరిశీలన చేశారు. కోలమూరు, కోరుకొండ మండలం గాడాల, రాజమహేంద్రవరం గ్రామీణం అట్లాగే కోరుకొండ ఈ 2 మండలాల సరిహద్దు ప్రాంతాల్లో పంట పొలాల్లో దాని పాదముద్రలు గుర్తించి అటవీ అధికారులు ఉదయం నుంచి కూడా బృందాలుగా పాదముద్రల కోసం సేకరిస్తున్నారు. రాజమహేంద్రవరం చీఫ్ కన్వర్జరేటర్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి ఆధ్వర్యంలో మొత్తం డిఎఫ్ఓ ప్రభాకరరావు అట్లాగే అటవీ అధికారులు సిబ్బంది అందరూ కూడా పులి జాడ కోసం పాదముద్రల కోసం అయితే గాలిస్తున్నారు. ఇప్పుడు మనం కోలమూరు చూస్తున్నాం. కోలమూరు సరిహద్దు పొలాల్లో ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా అటవీ అధికారులు ఇక్కడే ఉన్నారు. ఈ మొత్తం కూడా పరిశీలిస్తున్న పని ఈ పామాయిల్ తోటలో కూడా పాదముద్రలు కూడా వారు సమాచారం ఇచ్చారు. అయితే జనం మార్చుకుంటుంది, ఎటువైపు నుంచి మరోవైపు వెళ్తూ ఉంది కాబట్టి జనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పశువుల్ని కట్టడి చేసుకోవాలి, వాటిని బయటికి వదలకుండా కూడా, ఎందుకంటే ఆహారం కోసం దాడి చేస్తుంది కాబట్టి కట్టడి చేసుకోవాలి పశువులన్నింటినీ కూడా అని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో మైకుల ద్వారా, ఆటోల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే పెద్ద పులి సంచరిస్తోంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్తున్నారు. ఒక రకంగా పెద్ద పులిని బంధించడం అనేది కొంత కష్టసాధ్యమైనటువంటి శ్రమతో కూడుకున్నది. అది జాతీయ జంతువు, దానికి కొన్ని నార్మ్స్ ఉంటాయి. దాన్ని బంధించాలంటే ఢిల్లీ స్థాయి నుంచి కూడా అనుమతులు అయితే రావాల్సి ఉంటుంది. మత్తు ఇవ్వాలన్నా కూడా కేంద్రం నుంచి కూడా అనుమతులు ఉండాలి. దాన్ని బంధించడం కూడా అంత సాధ్యం కాదు. అదే చిరుతపులి అయితే దాని ట్రాప్ బోన్లు ఏర్పాటు చేస్తే అది కొంత ఆ బోనుల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద పులి మాత్రం అలా బోన్లోకి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. తిరిగి అది ఎలా వచ్చిందో అలా దాని క్రమంగా అదే వెళ్ళిపో అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అనేది కూడా అటవీ అధికారులు ఇప్పటికే దీని గురించి పూర్తి సమాచారం అయితే ఇచ్చారు. అది క్రమంగా రాత్రులు అయితే ప్రయాణిస్తోంది. సమీప పొలాలు, పంట పొలాల మీదుగా తిరుగుతూ కొంత ముందుకు సాగిపోతోంది. దారి తప్పిన పులి ఎటువైపు వెళ్తుందో కూడా ఎవరు చెప్పలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే పాదముద్రలు గుర్తించారు. కోలమూరు, గాడాల ఈ పరిసర ప్రాంతాల్లోనే నుంచి అది ఎటువైపు వెళ్ళింది అనేది కూడా చూస్తున్నారు. కొంత అటవీ ప్రాంతం గోకవరం వైపు వెళ్ళొచ్చు, లేదంటే జాతీయ రహదారి వైపు దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా అటవీ వైపు గోకవరం వైపు వెళ్ళటానికి ఎక్కువగా కోరుకొండ, గోకవరం మండలాలు కూడా వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. దాని జాడ కోసం పూర్తిగా ఉన్నతాధికారులు కూడా అందరూ కూడా నిమగ్నమయ్యి దాన్ని ఎలాగైనా జాడ కనుక్కునేందుకు అన్ని చర్యలు అయితే అటవీ అధికారులు తీసుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ.